వాక్యాన్ని కూడా పంచుకుంటూ ఆశా ఉన్నాను నేను. ఆశా అన్మ్యూట్ చేసుకున్నాను, మ్యూట్లో ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఉన్నాను నాయన. మంచి తల్లి. బాగున్నారా? చాలా రోజులైంది. బాగున్నానండి. వీడియో రా కనిపిస్తున్నాం. ఓకే బాయ్. పాట పాడి వాక్యం చెప్తారు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నేలేచి ఉండుట, కూర్చుండుట, నేలేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పాడుకున్నను అయ్యా, నీవెరిగి ఉన్నావు. నే నడచినను పాడుకున్నను అయ్యా, నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నేలేచి ఉండుట, కూర్చుండుట, నేలేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవానికి స్తోత్రం నాయనా తండ్రి ప్రభా.
ఇదిగోనైనా ప్రభా, ఇదిగోనైనా వాక్యంలోనికి మేము వెళ్తూ ఉంటుండగా తండ్రి ప్రభా, ఇదిగోనైనా మర్మములు బయలుపరిచే దేవుడు మీరే అయి ఉంటుండగా తండ్రి ప్రభా, మాట్లాడే దేవుడు మీరే అయి ఉంటుండగా పరిశుద్ధాత్ముడ మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభా, ప్రాణాత్మ దేహంలో మీకు అర్పిస్తూ ఉంటుండగా దేవా తండ్రి మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా మీ సన్నిధిలో స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ నన్ను మీ హస్తాలకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం ఈరోజు కృతజ్ఞతలు చెల్లించడము గురించి మనం నేర్చుకుందాము. అంటే మనము చాలాసార్లు మన ఫ్రెండ్స్ కి థ్యాంక్స్ చెప్తాము, మన పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్తాము. అనేక సార్లు మన పైన హెల్ప్ చేసిన మన సీనియర్స్ కి చదువుకునేటప్పుడు వాటిలో కూడా థ్యాంక్స్ చెప్తా ఉంటారు. అయితే మన గొప్ప దేవుడు ఏంటంటే, మనము కరెక్ట్ గా చెప్పాలంటే మనకి ఎటువంటి అర్హత లేదు, కానీ ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు. భూమిని ఆకాశంను చేసిన దేవుడు, భూమిని తన పాదపీఠముగా ఆకాశం సింహాసనంగా చేసుకున్న దేవుడు. నిజంగా చెప్పాలంటే ఆయనకు మనతో అసలు పనే లేదు, మనం లేకుండా ఆయన దేవుడుగానే ఉన్నాడు. అయితే ఆయనకు మనతో సహవాసం చేయడం ఎంత ఇష్టం అంటే, ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని స్వీకరించి మనతో ఎంతో ఆప్యాయంగా మనల్ని పలకరించాలని, ప్రతిదినము నూతనమైన వాత్సల్యత, నూతనమైన ప్రేమ మన పట్ల కుమ్మరించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతుంటుండగా, కేవలము మన జీవితం అంతా ఆయనకు మనం సమర్పించినా కూడా ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి, మనకు అనుగ్రహించిన సమస్తమును బట్టి ఈ భూమి మీద మనం ఇప్పుడు నివసిస్తున్నామంటేనే కేవలము దేవుని కృప అది. అయితే ఈ ఎలాంటి భూమి అంటే అది మన దేవుడు, మనం తండ్రి అని చెప్పుకునే మన దేవుడు శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు అన్నమాట. అయితే యోబు ఒక మాట అంటాడు, దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనుషుడు ఏ పాటి వాడు అని. నిజంగా మనము మంటిగా ఉంటుండగా మనల్ని దేవుడి చేత్తో ఆయన ప్రేమతో ఆయన చేసుకున్నాడు. కానీ కరెక్ట్ గా చెప్పాలంటే మనకి ఎటువంటి అర్హత, ఎలిజిబిలిటీ అనేది మనకు లేదు. కేవలం మన ఎలిజిబిలిటీ ఏంటంటే యేసయ్య రక్తము. యేసయ్య రక్తము మన పాపములను కడిగి ఉంటుండగా మనకు ఒక రక్షణ, ఒక స్థానం అనేది దేవుడు మనకి ఇచ్చుంటుండగా, ఆ స్థానంలో నుంచి మనము దేవునితో ఒక రక్త సంబంధంలోనికి మనం వచ్చాము. అయితే మనము ఆ దేవాది దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి, అంతేకాకుండా చేయబోతున్న కార్యమును బట్టి, ఇప్పటి వరకు మనము ఆయన కుటుంబములో మనం పాలి భాగస్తులుగా ఉన్నామంటే కేవలము దేవుని కృప. మనము కృతజ్ఞత చెల్లించడానికి ఇంతకంటే పెద్ద మనకు అనుభవం అవసరం లేదనమాట. ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ఎవరైనా చదువుతారా? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. అంటే వినిపిస్తుందా అంటే వాయిస్? వినిపిస్తున్నానా? అంతే వినిపిస్తుంది. అండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేనే చదవమంటారా అంటే ఎవరైనా చదువుతారా అంటే? చదువుతారు చదవండి నాన్న. 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు అయితే చెల్లించు. చెల్లించుచు. థ్యాంక్స్ అండి. అయితే మనం అనుకుంటాము, మనం ఏదైనా చేస్తేనే, అంటే మనము ఏదైనా పొందుకుంటేనే, మనం ఏదైనా రిసీవ్ చేసుకుంటేనే అది మంచిదైనప్పుడు మనం సంతోషంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం అనమాట. అయితే ఇక్కడ ఏమనుందంటే 5వ అధ్యాయం 20వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి మనం ఎవరి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే అది కేవలం యేసుక్రీస్తు నామములో, దేవుని పేరట మాత్రమే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామన్నమాట. అయితే దేని విషయంలో అంటే సమస్తమును గూర్చి, అంటే మనకు కలిగిన సమస్తమును గూర్చి, మన జీవితంలో జరిగిన సమస్తం గురించి, మనం వెళ్తూ ఉన్న దాని గుండా వెళ్తున్న ఎటువంటి పరిస్థితి అయినా కావచ్చు, అయితే దాని గుండా వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే
మన యాటిట్యూడ్, మన బిహేవియర్ ఎట్లా ఉండాలంటే సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అయితే మనము ఈ రోజు మనం స్తుతించాము, రేపు మన పరిస్థితి మంచిగా లేదు, మనం బాధతో ఉన్నాము, లేకపోతే మనము అనుకున్నది మన జీవితంలో జరగలేదు, మనము ఇంకొక ప్రణాళిక వేసుకున్నాము కానీ అది నెరవేరలేదు, మనకు కొంచెం దుఃఖం ఉంది, అయితే అది దేవుని చిత్తమా కాదా అని మనము వెతుకుతా ఉన్నాము. అయితే ఒక సమయంలో దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించామో అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడూ కూడా మనం ఆయన స్తుతించాలి అని ఉంటుంది అనమాట. మొదటి తెస్సలోనిక వార్త పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మొదటి తెస్సలోనిక 5:18 వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తము. ఎందుకు స్తుతించాలి మనం? ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? అసలు ఎందుకు చెల్లించాలంటే మొట్టమొదటి విషయం అంటే అది దేవుని చిత్తం అది. కాబట్టి మనము ఆయన చిత్తము నెరవేర్చే క్రమములో మనం ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. అయితే ఇక్కడ ఏమనుందంటే ప్రతి విషయం నందు. అవునా, అవునా, భలే చెప్పారు మీరు. అయితే మాకు సంతోషం ఉంది, ఈ రోజు కృతజ్ఞతలు చెల్లిస్తాము. మేము అనుకున్నవన్నీ అంటే అది దేవుని చిత్తమా కాదా అనేది విషయం పక్కన పెడితే నేను అనుకున్నవన్నీ జరిగిపోయాయి, కాబట్టి ఈ రోజు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించా. అయితే రేపటి దినమున లేకపోతే నిన్నటి దినమున నాకు జరిగిన విషయాన్ని బట్టి ఆ రోజు నేను దుఃఖంతో ఉంటాను, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించను అని చెప్పడానికైతే లేదనమాట. ఎందుకంటే అది దేవుడి చిత్తము కాదు. మన మన విషయంలో దేవుని చిత్తం ఏంటంటే అది దేవుని చిత్తం ఎప్పుడు ఏమని ఉంటదంటే రోమ 12:1 అది పరిపూర్ణమైనది, ఉత్తమమైనది, అనుకూలమైనది. సో అంత ఇంపార్టెంట్, అంత విలువైనదిగా దేవుని చిత్తము బైబిల్లో చెప్పబడింది అనమాట. అది ఉత్తమం, అన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటికంటే అది పరిపూర్ణమైనది, అన్నిటికంటే అనుకూలమైనది. అయితే మన జీవితంలో ఆ దేవుని చిత్తం మనం చేయాలని గనక ఆశపడుతున్నట్లయితే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు స్తుతించాలి అంటే ఏ విషయంలో స్తుతించాలి? సంతోషకరమైన విషయంలోనే మాత్రమేనా అంటే అది బాధ కావచ్చు. అంటే నేనేమంటున్నానంటే బాధలో నువ్వు బాధను మర్చిపోయి స్తుతించు అని చెప్పట్లేదు. అయితే ఆ బాధకరమైన పరిస్థితిని బట్టి స్తుతించు అని చెప్పట్లేదు. అయితే ఆ పరిస్థితిలో కూడా స్తుతించమని చెప్తున్నాను అనమాట. అయితే ఆ పరిస్థితిలో కూడా మనం గనక దేవుడిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో ఇంతకుముందు చేసిన మేళ్ళు కావచ్చు, గొప్ప కార్యాలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే మనకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా కనిపించినప్పుడు మనకు అనుకోవచ్చు, అవును మనకు ఇంతకుముందు దేవుడు అబ్రహాముకు సహాయం చేశాడు, అబ్రహామును విశ్వాసంలో దేవుడు నిలబెట్టాడు, ఆయన పరిస్థితుల్లో ఎలాగ ఎదుర్కోవాలి, ఎలాగ నిలబడాలి, విశ్వాసముతో అవిశ్వాసాన్ని ఎలాగ జయించాలి అని దేవుడు అబ్రహాముకు బయలుపరిచాడు, కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి. మరి మరి అని అనుకుంటాం మనం. కానీ మనకు అబ్రహాం అనే ఒక పర్సన్, ఒక ప్రవక్త మనకు మాదిరిగా ఉన్నాడు. అయితే ఆ ఎగ్జాంపుల్ అనేది అబ్రహాముకు ముందట ఎక్కడా కూడా లేదనమాట. అయితే అటువంటి పరిస్థితులు అబ్రహాం నమ్మినప్పుడు మనము మన పరిస్థితులు కూడా అంటే దేవుడు అబ్రహాముకు దేవుడైన దేవుడు నీ నా దేవుడుగా కూడా ఆయన ఉంటుండగా మనము కూడా అటువంటి పరిస్థితుల్లో, క్లిష్టకరమైన పరిస్థితుల్లో, ఒక నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కూడా మనం కూడా నమ్మినప్పుడు అబ్రహాము లాగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. అట్లా ప్రతి విషయమునందు అబ్రహాము పిల్లలు లేనప్పుడు ఆయన దేవుడి దగ్గర విసుక్కోలేదు, కానీ ఆయన ఆయన వెంబడించాడు దేవుణ్ణి. అలాగే మనం కూడా ప్రతి విషయమునందు మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించామో మన దేవుడు పరిస్థితులు అన్నిటినీ మార్చే దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆ పరిస్థితిలో నుంచి విజయంతో దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చే దేవుడుగా ఉంటుండగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 6-7 వచనములు. 4వ దేనిని అధ్యాయం. గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నాం ప్రతి విషయం నందు ఎలా స్తుతించాలి అంటే చింతపడము అనేది దేవుని చిత్తము కాదు. చింతపడడం అనేది దేవుని చిత్తం కాదు. కాబట్టి
మనం చింత పడనక్కర్లేదు. కానీ అంటే మన చింత వేదనకరమైన పరిస్థితులు వచ్చినా చింత పడొద్దని చెప్పడం కాదు. కానీ మన విశ్వాసం దేవుని పైన ఉన్నప్పుడు మన చింతను ఆయన ఆశీర్వాదంగా మార్చే దేవుడుగా ఉంటుండగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ ఏముందంటే దేనిని గూర్చి చింతపడకుడి కానీ, అంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మన చింత అంటే మన బాధ మన పరిస్థితి అనేది అడ్డుగా రాకూడదని దేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే మనం దేవుణ్ణి చూడాలి. ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడని, మృతులను సహితము సజీవుడిగా చేయగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవుడు, అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాడని మనం నమ్మి ఉంటాం కాబట్టి, మనం నమ్ముతాం కాబట్టి మనం చింతపడకూడదు. హల్లెలూయా. అయితే మనం చింతపడకూడదు. కానీ ప్రతి విషయంలో, మన జీవితంలో కలిగిన ప్రతి విషయంలో మనము కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా, అంటే మనం ప్రార్థించేటప్పుడు ఏమని ఉంటదంటే, మీరు ప్రార్థించిన ప్రతిసారి అవి అడిగిన వాటి నెలను మీరు పొంది ఉన్నామని నమ్ముడి అని ఉంటది అనమాట వాక్యంలో. అయితే మనం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కటి ఆయన విన్నాడని మనం నమ్ముతున్నాం కాబట్టి, యేసునామంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన విన్నాడు కాబట్టి మనం చింతపడం. కాబట్టి ప్రతి ప్రార్థన అది జరిగిందని, ఒక స్తుతిగా మారిందని మనం నిరీక్షణతో విశ్వాసంతో ప్రార్థిస్తాం. కాబట్టి మన ప్రార్థన విజ్ఞాపనములు ఎప్పుడు ప్రార్థన విజ్ఞాపనము ఆ బాధతో కాదు, కానీ కృతజ్ఞత పూర్వకంగా, అంటే దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ. ఎందుకంటే దేవా, నువ్వు నువ్వు ఖచ్చితంగా నాకు రివార్డ్ ఇచ్చే దేవుడవు, నువ్వు ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు, ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతము చేసే దేవుడవు అని మనము నమ్మి మన విజ్ఞాపనములు దేవుడికి తెలియజేయాలంట. అంటే మనం ప్రార్థన చేసినది దేవుని చిత్తమైనప్పుడు ప్రతి ప్రార్థన వినే దేవుడు, నెరవేర్చే దేవుడని మనం ఇక్కడ నమ్ముతున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 107వ అధ్యాయము 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఎందుకు మనం స్తుతించాలి అంటే, ఆయన దయాళుడు కాబట్టి, ఆయన దయ విస్తారమైన దయ, ఆయన దయాళుత్వం అనేది మన జీవితంలో మనము ప్రతి దినము ప్రతి క్షణం మనం రుచి చూస్తూ ఉన్నాం కాబట్టి, ఆయన దయాళుడు కాబట్టి మనం ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా ఆయన కృప అది ఈ రోజు రేపు నిన్న అది మారే కృప కాదు, కానీ అది నిత్యమైన శాశ్వతమైన కృప. కాబట్టి ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించి, మారే ప్రేమతో ఆయన ప్రేమించలేదు, కానీ ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించి శాశ్వతముగా ఆయన సన్నిధిలో ఆయన వారసులుగా మనల్ని ఉంచుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన దయాళుత్వమును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఆయన కృప నిత్యమైన కృప. హల్లెలూయా. హల్లెలూయా. అలాగన మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వచనం. ఆ 7 రొట్టెలను చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు ఆ జనసమూహమునకు వడ్డించిరి. హల్లెలూయా. అయితే కరెక్ట్ గా చెప్పాలంటే అక్కడ సిచ్యువేషన్, అక్కడ అందరు ఆకలితో ఉన్నారు. 3 దినాలు ఏమీ లేదు వాళ్ళకు. అయితే ఏది దొరికితే అది తినే పొజిషన్ లో వాళ్ళు ఉన్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో వాళ్లకు దేవుడు చెప్పిందంటే ఫస్ట్ లైన్ గా కూర్చోండి అనగానే వాళ్ళకి కోపం వచ్చి ఉంటది. అయితే ఎందుకంటే ఇప్పుడు మాకు ఆకలేస్తుంది, మాకు ఏమన్నా పెడుతున్నారా, పెట్టడం లేదా చెప్పడం లేదు, కానీ అందరినీ వరుసగా లైన్ లో కూర్చోబెట్టినారనమాట. అయితే ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన తండ్రి ఆయన ప్రార్థన వింటాడని, ఆయన తండ్రి ఆ ప్రార్థనని ఆయన నెరవేరుస్తాడు అని యేసయ్య నమ్మాడు. కాబట్టి ఆయన వాళ్ళందరినీ లైన్ లో కూర్చోబెట్టేశాడంట. అయితే ఎంతమందిని? 5,000 మందిని. అయితే ఆ పిల్లలు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ పిల్లలు కలిపి ఆల్మోస్ట్ ఒక 20,000 ఉండొచ్చు అనమాట. అయితే వాళ్ళందరిని లైన్ గా కూర్చోబెట్టినప్పుడు యేసయ్య ఒక చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చినప్పుడు ఆయన చేతిలో పట్టుకొని ఏం చేశాడంటే, శిష్యులకి అర్థం కావట్లేదు అనమాట. ఆ దేవా, వీళ్ళేమో ఇంతమంది ఉన్నారు, నువ్వేమో ఇంత తీసుకొని రమ్మంటున్నావు, అందరికి పెట్టండి అంటున్నావు, ఏంటో అని వాళ్ళకు కూడా విషయం అర్థం కావడం లేదనమాట. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట, డైలమాలో ఉన్నారు. అయితే ఆ టైంలో దేవుడు అది తీసుకొని ఏం చేశాడంటే, దేవుడు గొప్ప దేవుడు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
విరిచి శిష్యులకు ఇచ్చెను. హల్లెలూయా. అయితే కృతజ్ఞతాస్తుతులు మనం ఎప్పుడైతే చెల్లిస్తామో అక్కడ దేవుడు అద్భుతములు చేసే దేవుడుగా ఉన్నాడు. అయితే అది ఒక్క బిడ్డకే అది సరిపోవచ్చేమో, ఒక్క పూటకే సరిపోవచ్చేమో. అయితే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దానిని విరిచి విస్తరించే దేవుడుగా ఉంటుండగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితంలో ఏదైనా కొదువ ఉందేమో, ఒక ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఒకవేళ మాట వినడం లేదేమో, పిల్లలు సరిగా చదవడం లేదేమో, వాళ్ళ బిహేవియర్ బాలేదేమో, ఒకవేళ వాళ్ళు ఇంకా రక్షణలో లేకుండా లోకంలో పాపంలో ఉన్నారేమో. అయితే దేవుడు చెప్తున్న మాట, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా ఈ బిడ్డల్ని నాకు ఇచ్చావు, దేవా ఈ బిడ్డలు నీ రక్షణ పొందుకున్నట్లుగా, దేవా రక్షణ కార్యం వాళ్ళ జీవితంలో జరుగునట్లుగా సహాయం చేయమని. ఎందుకంటే దేవునికి వాళ్ళని అప్పగించేటప్పుడు మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎప్పుడైతే మనం దేవునికి అప్పగిస్తామో దేవుడు వాళ్ళని కూడా విరిచి వడ్డించి అనేకులకు ఆశీర్వాదంగా చేసే దేవుడుగా ఉంటుండగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలాగున మన దేవుడు ఇక్కడ తిన్న తర్వాత మళ్ళీ 7 గంపల నిండా ఎత్తారంట. అయితే అలాగున సమృద్ధి అయిన ఆశీర్వాదమును దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఇవ్వబోతున్నాడు. అక్కడ చేసింది ఏమీ లేదు, కానీ కేవలము ఆయనను నమ్మి ఆయన పైన విశ్వాసం ఉంచి మనము ఇది దేవా ఇది నువ్వు చేయగలవు అని మన చేతిలో ఏదైనా ఉండవచ్చు, దాన్ని తీసుకొని పరలోకం వైపు ఎత్తి దేవా నా దగ్గర ఉన్నది ఇదే, కానీ నువ్వు దాన్ని సమృద్ధిగా చేసే దేవుడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో దేవుడు మనకు లేమి లేకుండా సమృద్ధినిచ్చే దేవుడుగా ఉంటుండగా, అదే గొర్రెలు ఎలాగైతే సమృద్ధిగా పచ్చిక బయళ్ళ వద్ద ఎంతగానో శాంతికరమైన జలముల వద్ద పోషించబడ్డాయో, అలాగే నీ దేవుడు నా దేవుడు ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. ఆయన ఏది చేసినా ఆయన చిన్నగా ఆయన చేయడు, కానీ గొప్పదైన రీతిలో ఆయనదైన శైలిలో ఆయన చేస్తాడు. కాబట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ సిచ్యువేషన్ ఏమో చాలా గందరగోళంగా ఉంది. ఆయన చనిపోయేమో 4 రోజులైంది. అయితే ఇక్కడికి యేసయ్య ఎందుకు తీసుకొచ్చాడో వాళ్ళకి తెలియలేదు. అక్కడ వాళ్ళేమో ఇద్దరు సహోదరులేమో ఏడుస్తున్నారు అనమాట. నువ్వు ఒకవేళ ఇక్కడ ఉండుంటే ఇలా జరిగేది కాదు కదా అని. అయితే దేవుడికి తెలుసు, ఆయన ఆయన అక్కడ ఆయన బాధపడలేదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన నా మనవి వినే దేవుడు అని ఆయన నమ్ముతున్నాడు. ఒకవేళ మన జీవితంలో కూడా దేవా ఇంకా ఈ పరిస్థితి ఇంపాసిబుల్, ఇది మారదు, ఇది నా చేత కాదు, ఇది నేను చేయలేను, దీన్ని ఎవరు కూడా మార్చలేరు అని ఒకవేళ అటువంటి ముగింపునకు వచ్చినటువంటి సమస్య ఒకవేళ ఉందేమో, అయితే దేవుని చేతిలో మనం ఏదైతే పెడతామో దాన్ని తిరిగి జీవింపచేసే దేవుడుగా, తిరిగి నూతనంగా ఆరంభించే దేవుడుగా, ఒక నూతనమైన అద్భుతమును మన జీవితంలో చేసే దేవుడుగా ఆయన ఉంటుండగా, మనం కూడా ఆయనలాగే మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో మన జీవితంలో ఆగిపోయిన ప్రతి పరిస్థితి, మృతమైన ప్రతి పరిస్థితి మన జీవితంలో తిరిగి జీవింపచేయనట్లుగా, ఒకవేళ బ్యాక్ స్లైడ్ అయ్యారేమో ఎవరైనా, దేవా నీ రక్షణ నేను తెలుసుకున్నాను, కానీ నేను ఈ లోకంలో నేను కలిసిపోయాను, తప్పిపోయానని ఒకవేళ అనుకుంటున్నారేమో, ఒకవేళ మీ బిడ్డలు ఒకవేళ అలాంటి పొజిషన్లో ఎవరైనా ఉన్నారేమో, అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఏంటంటే, దేవా ఈ పరిస్థితిని అయితే నా అంతటా నేను మార్చలేను, ఇది శక్తి చేత బలం చేత కాదు, కానీ ప్రభువా నీ ఆత్మ చేత మాత్రమే ఇది జరుగునని ఎప్పుడైతే మనం ఆయన చేతికి అప్పగించి కృతజ్ఞతాస్తుతులు మనం ఎప్పుడైతే చెల్లిస్తామో దానిని తిరిగి ఆరంభించే దేవుడుగా, తిరిగి మొదలు పెట్టే దేవుడుగా, తిరిగి దాన్ని ఒక ఆశీర్వాదముగా ఆ శాపాన్ని మార్చే దేవుడుగా ఉంటుండగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన ఈ పరిస్థితిని ఆకాశం వైపు ఎత్తుతున్నాడు, ఈ పరిస్థితిని తండ్రి వైపు ఎత్తుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో తండ్రి నీవు నా మనవి వినినందున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే మనం కూడా ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు దేవా, ఒకవేళ అది దేవుని చిత్తం అని ఒకవేళ మనకు తెలిసినట్లయితే, దేవా దీన్ని నాకు దయచేస్తున్నావు దేవా నీకు స్తోత్రం, దేవా నువ్వు నా మనవి విని ఉన్నావు దేవా నీకు స్తోత్రము, దేవా నా జీవితంలో ఇది పరిపూర్ణముగా నువ్వు జరిగించబోతున్నావు. ఒకవేళ ఆ వాగ్దానం కానీ దేవుడు ఇచ్చింది నెరవేరడానికి, మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇచ్చి ఉండొచ్చు, అది నెరవేరుతుందనే పరిస్థితి మనకు ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఫ్యూచర్ లో కూడా కనిపించకపోవచ్చు.
అయితే కానీ ఆ వాగ్దానాన్ని మనం అబ్రహాం ఎట్లా పట్టుకున్నాడో మనం కూడా దాన్ని అట్లే గట్టిగా పట్టుకున్నట్లయితే ఆయన నిజంగా నెరవేర్చే దేవుడుగా మృతతుల్యమైన సారా గర్భము, మృతతుల్యమైన అబ్రహాం శరీరము, ఇవి రెండు కూడా అది అక్కడ కార్యం ఆగిపోయింది. కానీ దేవుడు తిరిగి ఆయన జీవాన్ని ఇచ్చి తిరిగి కార్యము ఆయన స్టార్ట్ చేసిన దేవుడుగా ఉంటుండగా ఆయన ఏమైనా ఆయన చేయగలడని, ఏమైనా చేయగలడని, ఆయనకు అసాధ్యమైనది ఏది అని మన జీవితంలో లేదని మనం నమ్మినట్లయితే మన ప్రతి పరిస్థితిని దేవా ఇది నా వల్ల కాదు అని మనం డిప్రెషన్ లోకి పోవడము, ఫ్రస్ట్రేషన్ లోకి పోవడము, దాని మనుషుల పైన కోపం పెంచుకోవడము, విసుక్కోవడము, అట్లాంటి అంటే మన మనస్సు ఏంటంటే రకరకాల డిసీజెస్ కి, చాలా చాలా రకరకాల వ్యాధులకు అది కారణంగా ఉంటదన్నమాట. ఒకవేళ కొన్నిసార్లు వాటిని సైకోసొమాటిక్ డిసీజెస్ అంటారు. అంటే మనోవ్యాధులు అన్నమాట. అంటే మనకు బాధ మనసులోనే ఉంటుంది, శరీరంలో ఎటువంటి వ్యాధి ఉండదు. కానీ అన్ని చోట్ల ఆ రకరకాల వ్యాధులకు సంబంధించిన ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తీరా టెస్టులు చేపించుకుంటే అక్కడ ఏం ఉండదన్నమాట. అయితే మనం చింతపడ్డం దేవుని ఉద్దేశం కాదు. కానీ మనం దేవుడి దగ్గర దేవా ఇదిగో నా సమస్య ఇది, నేను నా చేత కాదు, నేను చేయలేను అని దేవుడి దగ్గర పరిపూర్ణంగా సమర్పించుకుంటామో, నువ్వు ఎక్కడైతే ఆపేశావో, ఎక్కడైతే నీ చేత కాదని ఎలాగైతే యెహోషాపాతు రాజు చెప్తాడో, నాకు శక్తి చాలదు, ఇది మాకు చేత కాదని ఎలాగ చెప్తాడో, అలాగన మనం కూడా అక్కడ దేవా ఇదిగో నా శరీరము, నా ఫ్లెష్ తో ఇక్కడ ఆపేస్తున్నాను దేవా, నీ ఆత్మ కార్యము జరిగించని ఎప్పుడైతే మనం నమ్ముతామో, అప్పుడు దేవునికి అప్పగిస్తామో, అక్కడ నుంచి దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని దేవుడు చేసే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లాజరు తిరిగి లేచాడు 4 రోజుల క్రిందట. అంటే అప్పుడప్పుడే ఊపిరి ఆగిపోతేనే హాస్పిటల్లో మేము చాలా మందిని చూస్తూ ఉంటాం అనమాట. అయితే అప్పుడప్పుడే ఊపిరి ఆగిపోయి ఉంటది, మేము సిపిఆర్ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చి అవన్నీ చేస్తాము. కానీ కొన్నిసార్లు సెకండ్స్ లోనే మా కళ్ళ ముందు ఊపిరి వెళ్ళిపోతుంటుంది. వాళ్ళని అంటే ఎన్ని చేసినా కూడా కొన్నిసార్లు వాళ్ళు బయటికి రారు. ఇంకా మేము కొన్ని గంటలు చేసిన తర్వాత వాళ్ళని చనిపోయారు అని చెప్పడం తప్ప మా చేతిలో ఉండదు. కానీ దేవుడు ఇక్కడ అద్భుతం ఏంటంటే, ఇది సృష్టి అంటే ఎప్పుడూ చూడనటువంటి ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, 4 దినములై చనిపోయిన లాజరు తిరిగి, అంటే మనం ఏంటంటే ఇక్కడ లాజరు కేవలము ప్రాణంతో రావడం గురించే మనం ఇక్కడ బైబిల్లో చదువుతున్నాము. అయితే ఏంటంటే 4 రోజులు అనుకుంటే అక్కడ శరీరం కుళ్ళిపోయి ఉంటుంది. ఆ రక్తనాళాలు ఏవైతే గుండె నుంచి అన్ని అవయవాలకు సప్లై అవుతాయో, ఆ రక్త ప్రసరణ జరుగుతుందో, ఆ అవయవాలన్నీ అవన్నీ కుళ్ళిపోయి ఉంటాయి. కేవలం నాకు తెలిసి ఎముకలు మాత్రమే మిగిలి ఉండొచ్చు. అయితే కుల్లి సగం కుళ్ళిన ఆ శరీరము, ఆ శరీరము దేవుడు ఎప్పుడైతే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో యేసయ్య, అప్పుడు తిరిగి ఆ మజిల్స్ ఫామ్ అయ్యాయి, ఆ బ్లడ్ వెసల్స్ ఫామ్ అయ్యాయి. అప్పుడే అదే విధంగా అంటే ఆయన ఇవన్నీ ఏవే పార్ట్స్ అయితే మిస్ అయిపోయాయో బాడీలో, ఏవైతే కుళ్ళిపోయాయో, నశించిపోయాయో, అవి అన్ని నూతనంగా అవి సృష్టించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగన దేవుణ్ణి మనం ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, ఇదిగో ఆగిపోయిన, వదిలివేసిన, ఇంకా ఎప్పుడు జరగదు అనుకున్న ప్రతి పరిస్థితిని దేవుడు మార్చే విధంగా దేవుడు ఉంటున్నాడు. దేవా ఇదిగో ఒకవేళ నా కుమారుడు, నా కుమార్తె ఇలాగున్నారు, వాళ్ళు లోకంలో ఉన్నారు దేవా, వాళ్ళు పాపంలో ఉన్నారు, వాళ్ళని ఎంత చెప్పినా వాళ్ళు వింటం లేదు దేవా, నువ్వే నన్ను కాపాడు, నా బిడ్డల్ని కాపాడు, వాళ్ళని రక్షించు అని ఎప్పుడైతే ఆ పరిస్థితిని, ఆ బిడ్డలను మనం దేవుడి వైపు మనం ఎత్తి చెప్పినప్పుడు, ఎత్తి దేవునికి అప్పగించినప్పుడు, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా, ఇదిగో నూతనమైన జీవముతో, నూతనమైన రక్షణతో వాళ్ళని నింపే దేవుడుగా ఉంటుండగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది త్రాగుడి. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఆయన కమ్యూనియన్ బల్ల గురించి, అంటే రొట్టె ద్రాక్షారసము అది శిష్యులకు ఇచ్చేటప్పుడు ఆయన ఎందుకు అంటే నిజంగా మనం చూసినట్లయితే ఇందాక మనము ఆ 4,000 మందికి ఎలాగైతే దేవుడు విరిచి ఇచ్చినప్పుడు అది అనేక మందికి పంచబడి విస్తరించబడిందో, అలాగున ఇక్కడ కూడా ఆయన ఏమంటున్నా అంటే, ఆయన శరీరం అనే రొట్టె ఆయన విరచబోతుంటుండగా ఆయన ఒక మాట చెప్తున్నాడు, దేవా ఇదిగో నువ్వు నాకు అమర్చి ఇచ్చావు ఈ శరీరము, ఆ శరీరము నీకే మళ్ళీ ఇస్తున్నా, ఆ శరీరము అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఈ రక్తము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లుగా దీన్ని దీవించు అని విరిచి ఆయన శిలువ మీద యేసయ్య నీకు నాకు ఆయన ఇచ్చాడనమాట.
అయితే కేవలం ఆ శరీరమును బట్టే, ఆ రక్తమును బట్టే మనము ఆత్మలో ఇంకా మనం జీవిస్తున్నామంటే దేవుని కృప మాత్రమే. ఎందుకంటే మనకు ఎలిజిబిలిటీ కేవలం ఆయన శరీరం, ఆయన రక్తమే మనకు ఆ హెవెన్ లోకి, పరలోకంలోనికి వెళ్ళడానికి ఒక అర్హతను నీకు నాకు దయచేసిందనమాట. అలాగన ఎప్పుడైతే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా ఇక్కడ ఏమనుంటదంటే అనేకుల కొరకు అది చిందించబడిన రక్తము. ఎలా ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆ చిన్న బిడ్డ రొట్టె, మరి నాయన రొట్టె చేపలు ఇచ్చినప్పుడు అది కరెక్ట్ గా ఎక్కువ మందికి సరిపోయేది కాదు, లేదు. కానీ ఎప్పుడైతే విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇవ్వబడినప్పుడు అది ఆశీర్వాదంగా మారింది. అయితే యేసయ్య ఈ శరీరాన్ని విరవకుండా ఆయన ఉంచుకోవడానికి ఆయన ఆశపడలేదు, కానీ నీ కొరకు నా కొరకు ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ శరీరాన్ని విరిచి అనేకుల కొరకు అది ఆశీర్వాదకరంగా, నిజంగా గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది అది విస్తరించి అభివృద్ధి పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఎలాగ ఉండదని వాక్యం చాలా సెలవిస్తుందో, అలాగన మనం కూడా దేవా ఇదిగో నాలో ఏమైతే ఉందో తండ్రి ప్రభా, నాలో ఏమైతే ఉందో ప్రభా, అది శరీరం కావచ్చు తండ్రి ప్రభా, అది ఒకవేళ తలాంతులు కావచ్చు దేవా తండ్రి, ఒకవేళ నా యొక్క ఆత్మ కావచ్చు నాయన, ఇదిగో నాయన మా యొక్క సోల్ ప్రాణం కావచ్చు నాయన, ఇదిగో ప్రతి దినము నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని ఎలాగో మనం చెప్తున్నామో, అలాగన ప్రతి దినము మన ప్రాణమును మనం చెప్పుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. మనం కృతజ్ఞతాస్తుతులు ప్రతి దినము ప్రతి విషయంలో మనము చెల్లించాల్సిన వారంగా ఉంటున్నాము. ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య ఈ శరీరం నాది కాదు, ఇది దేవునికి అప్పగిస్తున్నా అని అప్పగించుకున్నప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. మనం కూడా ఈ యొక్క శరీరాన్ని మనము నల్లగొట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. అంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు వ్యాధులు, బాధలు ఇవన్నీ యేసయ్య దగ్గర నుంచే వచ్చాయేమో, కాబట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులను, అది కాదు. కానీ వ్యాధులు సమస్తము కూడా, వేదనలు అది సాతాను నుంచి పుట్టి ఉంటుండగా, ఆ వేదనలన్నిటికీ వాడే కారణమై ఉంటుండగా, ఇదిగో మనము యేసయ్యను ఎప్పుడైతే అంటే దేవుడు ఏమంటాడంటే మీకు శ్రమలు ఏముండవు, మీరు రక్షణ పొందినట్లయితే మీకు అసలు శ్రమనే ఉండదు, డైరెక్ట్ గా మీరు పరలోకానికి వెళ్ళిపోవచ్చు అని ఆయన చెప్పలేదు. కానీ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయితే ఆ శ్రమ నేను ఇస్తున్నాను దేవుడు చెప్పలేదు. కానీ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, సాతాను వల్ల శ్రమ కలుగుతుంది. అయితే 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 నేను లోకంను జయించి ఉన్నానని మీరు నమ్మండి అని చెప్తున్నాడు యేసయ్య. అయితే ఆ శ్రమలన్నిటిని కూడా జయించే కృపను నీకు నాకు ఆయన ఇస్తూ ఉంటుండగా దేవునికి నిజంగా స్తోత్రం చెల్లిద్దాము. దేవా ఇదిగోనైనా నాకు నేను అది మన ధనము కావచ్చు, ఒకవేళ మన తలాంతులు కావచ్చు, మన యొక్క సమయం కావచ్చు, మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడికి మనం అప్పగిస్తామో దాన్ని అనేకులకు పంచి ఆశీర్వాదంగా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేయబోతుంటుండగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మనం ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది అది దేవుని చిత్తము, మొదటి తెస్సలోనికలో. అయితే ఆ ఫిలిప్పి 4:7 దేనిని గురించి మనం చింతపడకూడదు, కానీ మనం ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని. అయితే ఆ కీర్తన 107:1 ఆయన దయాళుడు కాబట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. ఫిలిప్పి 4:6 ప్రతి విషయంలో మన జీవితంలో కలిగిన ప్రతి విషయంలో మనము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ 15:36 ఆయన మత్తయి సువార్త ఆయన వరుసగా కూర్చుండబెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఒక గొప్ప అద్భుతమును అక్కడ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనం జరిగిస్తూ ఉంటుండగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగున మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మన జీవితంలో అద్భుతంలో చూసే మన వారంగా ఉంటున్నాం. ఆ ఆ యోహాను 14:41 లాజర్ చనిపోయినప్పుడు దేవుడు ప్రార్థన చేసి ఆయన తండ్రి వైపు ఆయన చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. మనం కూడా మన జీవితంలో ప్రతి విపత్కరమైన, ఇంపాసిబుల్, అసాధ్యమైన ప్రతి పరిస్థితుల్లో మనం గనక దేవుని వైపు ఎత్తి దేవుని వైపు చూపించి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన నూతనమైన సజీవమైన కార్యము దేవుడు చేయబోతుంటుండగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అదే విధంగా యేసయ్య ఎలాగైతే ఆయన తన శరీరాన్ని మనకు సమర్పించి శరీరాన్ని తన రక్తాన్ని విరిచి ఆయన మనందరికీ పంచిపెట్టి, ఇప్పుడు మనం గమనిస్తున్న విషయం ఏంటంటే ఆ రోజు ఒకవేళ ఆయన రొట్టె విరిచి 4,000 మందికి పంచినప్పుడు ఒకవేళ అది ఆ పూటకే సరిపోయి ఉండొచ్చు. అయితే యేసయ్య ఒక విరవబడిన రొట్టెగా ఆయన రక్తాన్ని
ఆయన 2025 సంవత్సరాల క్రితం ఆయన చిందించబడి ఉంటుండగా అది ఇంకా అందరికీ అది పంచుతూనే ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అందరికి పంచుతూనే ఉన్నాడు. ఆ రక్షణ అనేది ఇంకా అనేకులకు అది కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా మన తర్వాత తరాలకు కూడా ఆయన రాకడ వచ్చే వరకు, ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు అనేకులకు అది పంచి పెట్టబడుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప రక్షణ, అటువంటి ఎండ్లెస్ సాల్వేషన్ ఆయన మనకిచ్చి ఉంటుండగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిజంగా మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం గొప్పవారమని కాదు, కానీ మనం ఏదో రక్షణ మన మన అర్హతల్ని బట్టి మనం పొందుకోలేదు, కానీ కేవలం దేవుని కృపను బట్టి మనం రక్షణ పొంది ఉంటుండగా ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్షణను బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఆయన కృతజ్ఞతాస్తుతులు అన్ని విషయంలో చెల్లిస్తూ దేవుని ప్రతినిత్యము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా టైం ఉంది నాన్న, 5 వరకు టైం ఉంది. ఏమన్నా ఆంటీ, అయితే చెప్పదలుచుకుంటే నేను ఒక టెస్టిమనీ చెప్తాను ఆంటీ. ఆ, ఓకే. ఆ, ఈయన మా హస్బెండ్ ఉన్నారు కదా, ఆయన మైకేల్ మనోహర్ గారు. అయితే ఒకసారి ఆయనకు హెల్త్ ఇష్యూ వచ్చింది అనమాట. అంటే ఎట్లాంటి పరిస్థితి అంటే, ఏంటో నిలబడలేకపోతున్నారు, అడుగు పెట్టలేకపోతున్నారు, 4 అడుగులు వేయలేకపోతున్నారు, పడిపోతున్నారు. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు. అది ఎట్లాంటి పరిస్థితులు అంటే, ఒకలాంటి డిప్రెషన్కి వెళ్ళిపోయి, ఈవెన్ ఏమైనా ఎందుకు కళ్ళు తిరిగితే అట్లాంటి సమయంలో కొన్నిసార్లు స్కాన్ చేస్తాం అనమాట. బ్రెయిన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని స్కాన్ చేయడానికి కూడా కోఆపరేట్ అంటే ఇష్టపడటం లేదనమాట. అయితే మాకు కండిషన్ తెలీదు. అయితే దేవుడు అయితే ఆయనకు వాగ్దానం ఇచ్చాడు అనమాట. ఏంటంటే, నువ్వు జస్ట్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నేను నీ ప్రార్థన విన్నాను, థ్యాంక్స్ చెప్పు అంతే. నిన్ను నేను బాగు చేశాను. నేను ఇప్పుడు కాదు, నేను ఆయన దేవుడు యేసయ్య పొందిన దెబ్బల చేత ఎప్పుడో నిన్ను 2025 సంవత్సరాలు నీకు వ్యాధి రాకముందే నీకు స్వస్థతను ఆల్రెడీ క్రాస్ లో నేను సిద్ధపరిచి ఉంచాను. కాబట్టి దాన్ని తీసుకోమని దేవుడు థ్యాంక్స్ చెప్పమని చెప్పాడనమాట అప్పటి నుంచి ఆయనకి. అయితే మేము తర్వాత కొన్ని టెస్టులు చేయించగా, బ్లడ్ టెస్టులు, దానిలో ఏమని తేలిందంటే B12 డెఫిషియన్సీ. అంటే B12 అనే ఒక విటమిన్ బాడీలో ఉంటుంది. అది బాడీలో తక్కువ అవ్వడం వల్ల, లోపం వల్ల ఇట్లాంటి ఆ తిరగడము, నడవలేకపోవడము, చేతులు కాళ్ళంతా చచ్చుగా నడవలేకపోవడము, బలం లేకపోవడం, అట్లాంటి పరిస్థితి వచ్చిందనమాట. అయితే అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం చూస్తే నేను నిన్ను బాగు చేశానని దేవుడు చెప్తున్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అక్కడ అసలు అట్లాంటి పరిస్థితి ఏ కోశాన కూడా కనిపించట్లేదు. పరిస్థితిలో 1%, 2% మార్పు కూడా ఏం కనిపించడం లేదు. అయితే బెడ్ మీద నుంచి ఆయన ఇట్లా లేచేవాడు. లేచిన వెంటనే, దేవా నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం, దేవా నువ్వు నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు స్తోత్రం అని ఏవేవైతే మేళ్ళు దేవుడు ఆయన జీవితంలో చేసినారో ప్రతి ఒక్కటి ఆయన జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం చెల్లించడం, థ్యాంక్స్ చెప్పడము, ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లించడం ఆయన మొదలు పెట్టారనమాట. బెడ్ మీద నుంచి లేస్తున్నారు, దేవానికి స్తోత్రం అంటున్నారు, పడిపోతున్నారు అనమాట. అసలు నిలబడలేకపోతున్నారు. ఈవెన్ స్నానం చేయించాలంటే చెయ్యి పట్టుకొని, ఇద్దరం పట్టుకొని తీసుకొని వెళ్ళి చైర్లో కూర్చోబెట్టి అప్పుడు నేను స్నానం చేయించాల్సి వచ్చేదన్నమాట. అయితే అటువంటి పరిస్థితుల్లో కేవలము అంటే కనుచూపు మేరలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరకపోయినప్పటికీ ఆయన స్తోత్రం చెల్లిస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు, ధన్యవాదాలు చెప్తున్నారు, అలాగే ముందుకు పోతున్నారు అనమాట. అయితే వాటికి ఇంజెక్షన్స్, ఫుడ్ అన్ని చాలా చేంజెస్ చెప్పారనమాట. అవన్నీ చేసుకోగా ఒకలాంటి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, ఇంకా నేను మినిస్ట్రీ చేస్తానా అన్నంటి ఒకలాంటి డిప్రెషన్ స్టేట్ లోకి వెళ్ళిపోయారనమాట. అయితే ఆ సమయంలో ఈయన ఫ్రెండ్ ఒక బిలీవర్ ఉన్నారనమాట. ఆయన కాల్ చేసి చెప్తున్నారు, దేవుడు నాకు చూపించారు ఒక దర్శనంలో, ఇంతకంటే నువ్వు బలంగా మినిస్ట్రీ చేస్తావు, కాబట్టి నువ్వేం దిగులు పడద్దు, దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెప్తా ఉన్నారనమాట. అయితే ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాము, వచ్చిన బైబిల్ దేవుడు మాట్లాడింది, తర్వాత ఆయనకి ఇచ్చిన దర్శనాన్ని అన్ని పట్టుకొని దేవుడు చేసిన ప్రతి ఒక్క దానికి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇంకా కొన్ని రోజులు గడిచే కొద్దీ ఒక్క అడుగు వేయడం, దేవా ఈ అడుగు వేయడానికి నువ్వు నాకు కృప చూపించావు, దేవానికి స్తోత్రం అని చెప్తావు. 2-3 అడుగులు వేయడం, దేవానికి స్తోత్రం, మళ్ళీ పడిపోయేవాళ్ళనమాట. మళ్ళీ లేచి కొంచెం నడవడం, దేవా నీకు స్తోత్రం అని అట్లా చేయగా దేవుడు నిజంగా అద్భుతమైన కృపను బట్టి ఆయన డయాగ్నోసిస్ అంటే ఆ వ్యాధి నిర్ధారణ కావడము, తర్వాత దానికి ఇంజెక్షన్స్ వేసుకోవడము, తర్వాత ఆయన క్యూర్ అవ్వడము, దేవుని కృపను బట్టి నిజంగా దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఆయన
ఆయన స్వస్థపరిచాడు, పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. అంతేకాకుండా అంతకంటే బలంగా పరిచర్య చేయడానికి దేవుడు ఇంకా అనేకమైన రీతుల్లో ఆయన్ని వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నిజంగా మనము ప్రాక్టికల్ గా అంటే మనము ఇవన్నీ మనం అనుకుంటాము, అవును ఇవన్నీ పేతురు దగ్గర లాజరు దగ్గర ప్రార్థన చేయడము, తర్వాత ఆ రొట్టెలు చేపలు పంచిపెట్టడము, అవన్నీ మనకు వినడానికి ఒక ఒక కథల్లాగా స్టోరీ లాగా మనం సండే స్కూల్లో చెప్పినట్టు చాలా బాగుంటాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే మన నిజ జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తాయో మనం ఏం చేయనక్కర్లేదు. ఈ బైబిల్ని మనము ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం నమ్మేస్తే చాలన్నమాట. బైబిల్లో ఏమైతే దేవుడు రాసి ఉంచాడో అది అది సొంత మాటలు కాదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అనేకమైన ప్రవక్తలతో దేవుడు రాయించిన ఆ వాక్యము నిత్యము నిలిచే వాక్యముగా ఉంటుండగా, ఆ వాక్యాన్ని మనం నమ్మినప్పుడు, ఆ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మన జీవితంలో నెరవేర్చే దేవుడని మనం నమ్మినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయన నెరవేర్చే దేవుడుగా ఉంటుండగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ నాన్న. చిన్న సాక్ష్యంతో పాటు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలాగో చెల్లించాలి అనే విషయాన్ని కూడా సోదరి ద్వారా దేవుడు మనకు చక్కగా తెలియజేశారు. అందుకే దేవునికి స్తోత్రం. అవును, క్రైస్తవ బిడ్డలమైన మనకు దేవుని స్తుతించడం అది ఒక అలవాటు, కానీ వాక్యానుసారంగా, అది ప్రార్థన చేసిన వాక్యానుసారంగానే ఉండాలి, స్తుతులు చెల్లించినా కూడా వాక్యానుసారంగా ఉండాలి. మరి దాదాపు 4-5 రెఫరెన్స్లు పెట్టి ఎందుకొరకు దేవుని స్తుతించాలి అనేది మనము నేర్చుకున్నాము. ఒకదాని కొరకు కాదు, ప్రతిదాని కొరకు మనం స్తుతించాలని దేవుని వాక్యంలో వింటున్నాం. దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. దేవుడు అయినా వాటన్నిటిని మర్చిపోతున్నాం. ఆయన మేలు లేనిదే మనకు దినాలు సంవత్సరాలు గడవటం లేదు. కానీ మరుపు మానవ సహజం కాబట్టి ఆయన చేసిన మేళ్ళన్నీ అవి చిన్నవి కానీ పెద్దవి కానీ అవి నెగిటివ్గా మనకు వచ్చిన, అది లాభమైనా అది నష్టమైనా, మనకి ఇష్టం కానివి దేవుడు మనకు పెట్టిన, అవి చేదులైనా అవి తీపివైనా కూడా అన్నిటి కొరకు ప్రతిదాని కొరకు మరి ఫెయిల్ అయినా కూడా ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. సరే, అలాగూ మనం దేవుని స్తుతించుట కొరకై దేవుని యొక్క చిత్తాన్ని ఆయా వచనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా 107వ కీర్తన మొదటి వచనంలో ఉన్నట్టు ఆయన దయాళుడు కనుక మేలు చేయుచు ఉన్నాడు. కనుక మేలు చేస్తున్న ఆ మేలన్నిటినీ ఒక డైరీ పెట్టుకొని మనము రాసుకుంటే మంచిది. ఎందుకంటే మర్చిపోతాం. పొందినప్పుడు మాత్రమే కొన్ని రోజులు గుర్తుంటాయి. ఓవర్ ద ఇయర్స్గా దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు కాబట్టి మరి వాటిని మర్చిపోకుండాటకై మనం బుక్లో రాసి పెట్టుకోవడం, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క డైరీ మార్చుకుంటున్నాం, కానీ డేట్ వేసుకొని మరి వారం పేరు కూడా రాసుకొని మనం ఒకసారి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు, వెడ్డింగ్ డేస్ కానీ బర్త్డేస్ కానీ లేకపోతే అలాంటివి వచ్చినప్పుడు శుభ సమయాల్లో న్యూ ఇయర్ అప్పుడు కానీ వాటన్నిటిని మనం ఒకసారి తిరిగేసుకుంటే, అబ్బా నేను మర్చిపోయానే, గ్రంథస్థం చేసినందువల్ల అని గుర్తు చేసుకుంటున్నాను. మరొకసారి దేవుని సంతోషోదయంతో స్తుతించగలుగుటకు అది ఆస్కారంగా ఉంటుంది. కనుక ప్రతి దాని కొరకు మనం అలాగ స్తుతిద్దాం, ఆయన దయా మేలు కొరకై. మరి మత్తయి సువార్త 15:36లో 7 రొట్టెలు పట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. ఆ 7 రొట్టెలు ఎవరి కోసం? 4,000 మంది గొప్ప సమూహం మనకు రాయబడింది. అవి యేసు ప్రభు తను తినడానికి కొరకు కృతజ్ఞతాస్తుతులు కాదు, 3 రోజుల నుంచి పస్తుండి దేవుని సంధిలో వాక్యం ఉంటున్న బిడ్డల కొరకై ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. అవి ఏ పాటివి? 7 మందికి కూడా యాక్చువల్గా సరిపోవి, చిన్న చేపలే ఉండేవి కూడా. ఆయన దేవుడు అంటే మన కొదువుల్లో కూడా చాలని జీతాలు కొదువుగా ఉండవచ్చు, జీతాలు మాత్రమే కాకుండా చాలని ఆహారం, చాలని బట్టలు, చాలని సరుకులు, రకరకాలు ఉంటాయి మన జీవితం. చాలని ఇండ్లు ఉంటాయి, ఒక్కొక్క పొజిషన్ మనం అనుకుంటే. కానీ అటువంటి పరిస్థితులు ఆ కొదవలనే మన చేతుల్లో పెట్టుకొని, ప్రభువా వీటిని దీవించండి, వీటిని విరిచి వడ్డించాలని మన అనుభవంలో కూడా దేవుని స్తుతించాలని మనం నేర్చుకున్నాం. ఇవన్నీ ప్రాక్టికల్గా పెడితేనే దీవెనలు మనం పొందుతాం. 7 గంపెళ్ళు మరి
మిగిలాయంట. ఎంత ఆశ్చర్యం కదా! ఒక్కొక్క గంప ఒక రొట్టెకు మనము పోల్చుకున్న ఒక్క రొట్టె గంప అయింది. మరి ఎంత పెద్ద గంపనో అది ఆ కాలంలో. కనుక ప్రియులారా, అంత గొప్ప దేవుని మీద విశ్వాసం ఉంచి మన స్తుతులు చెల్లించాలని నేర్చుకున్నాం. ఇది ప్రాక్టికల్గా మనం కూడా నేర్చుకున్నాం. ఆ తర్వాత మరి ఆ ఆ యోహాను సువార్తలో కుళ్ళిపోయిన లాజరు దగ్గర సమాధి దగ్గర చూస్తే రాయి పొర్లింపబడిన తర్వాత ప్రభు ముందు స్తుతులు చెల్లిస్తున్నాడు ఏమని, నీవు నా మనవిని వినినందుకే నీకు స్తోత్రములు అని. అక్కడ ఉండేది ఏంటి? అక్కడ కుళ్ళిపోయిన మరి దేహం 4 రోజులైంది. ఆ ఎముకలు తప్ప ఏముండవని డాక్టర్ గారు తను కూడా చెప్పింది. ఇప్పుడు మరి అక్కడ కుళ్ళిపోయిన పరిస్థితులు నీ జీవితంలో, నా జీవితంలో కుళ్ళి కృషించిపోయినవి, దుర్వాసన కొట్టేవి, దేనికి పనికిరాదు. ముక్కు పీల్చుకోలేము కదా, ముక్కు చేయి అడ్డం పెట్టుకున్నా కూడా ముక్కు పుటాల్లోకి ఆ దుర్వాసన వెళుతుంది. కనుక ప్రియులారా, కంపు కొట్టే పరిస్థితులు మన ఇళ్ళలో, మన సంఘాలలో, మన ప్రజానీకంలో, మన బంధువుల్లో, మన పరిస్థితుల్లో ఎన్ని లేవు, మన దేశంలో ఎన్ని లేవు. కనుక ప్రపంచమంతటా కుళ్ళిపోయిన పరిస్థితి. వీటన్నిటిని ఉండగా ముందు స్థుతించాలని, ఎట్టి బ్యాడ్ కండిషన్లో, వర్స్ట్ కండిషన్లో ఉన్నా కూడా వాటన్నిటిని ప్రభువా ఈ పరిస్థితుల కోసం కూడా నీకు స్తుతులే. గట్టెక్కించేవాడు, బాగు చేయవాడు. అది గడ్డు రోగమైన, డాక్టర్లు చేతులు ఎత్తేసిన పరిస్థితి అయినా నా పరిస్థితులు కుళ్ళైపోయి ఉన్నాయి, ఎండైపోయి ఉన్నాయి. లోయలో ఎండిన ఎముకలు అనేకములు కనిపించాయండి, కేవలం ఎండిపోయినవి. కనుక అలాంటి వాటిన్నిటిని మరి ఆత్మ ప్రవచింపగా అవన్నీ కూడా అసెంబ్లీ అయిపోయి మహాసైన్యమై నిలిచినట్టుగా ప్రార్థనలు ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి విశ్వాసం తెచ్చుకొని మనం ప్రార్థన చేద్దాం. అలాగే 5వ పాయింట్గా మత్తయి సువార్త 26వ వచనంలో 26, 27లో గిన్నె పట్టుకొని ఆయన స్తుతించాడంట, కృతజ్ఞతాస్తులంట. ఆ గిన్నె దేని సూచిస్తుంది మనకు తెలుసు. రొట్టె ఆయన శరీరాన్ని, ఆ యొక్క ద్రాక్షారసము ప్రభు కార్చిన మూల్యమైన పరిశుద్ధ రక్తం, ప్రతి పాపమును కడిగే రక్తాన్ని సూచిస్తుంది. ఈ రక్తం, ఈ దేహం ఎవరి కొరకు ఆయన కార్చాడు? ఈ గిన్నె మన కొరకే కదా. ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం, దీనిని పంచుకొని మీరు తినండి, మరి రాకడి వరకు మరి ప్రకటించండి అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఈ దేహము, ఈ రక్తము మన కొరకు ఆయన. కానీ మన కొరకు అంటే మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాల్సింది పోనిచ్చి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడంటే మనకు ప్యాటర్న్గా నేర్పిస్తున్నాడు. ఉదాహరణగా ఓకే, ఆ గిన్నె మన దగ్గరకు రాగానే సంఘాల్లో ఏం చేస్తున్నాం? యేసు ప్రభు రక్తాన్ని జ్ఞాపం చేసుకుంటున్నామా? ఆయన అనింది అందుకే కదా, నా దేహమును, నా ప్రాణమును, రక్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అంత మాత్రమే. ఆయన జ్ఞాపకం చేసుకోకుండా వట్టిగా విరుచుకొని తిని పాత్రలను తాగితే ఏం ప్రయోజనం? ఎన్నిసార్లు, ఎన్ని ఏళ్ళ నుంచి అలాగ చేస్తున్నాం. అది ఒక ఆచారప్రదంగా మనసు లేకుండా, కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా మనం పార్టీలు చేస్తే ఏమి ప్రయోజనం? అదొక ఆచారం అవుతుంది, ఒక కర్మకాండ అవుతుంది. కనుక అలా కాకుండా సిద్ధపడి వస్తున్నామా? ఆరాధనతో హృదయాన్ని నింపుకున్నామా? అత్తరు బుడ్డిని సిద్ధపరచుకొని వచ్చిన ఆమెలాగా హృదయం అనే అత్తరు బుడ్డిని నింపుకొని వస్తున్నాము. పలుసార్లు నేర్చుకుంటున్నాం. నీ స్థుతి ఏంటి, నీ ఆరాధన ఏంటి? అక్కడ చెప్పేవాళ్ళు బల్ల దగ్గర ఎవరో ఇద్దరు మాట్లాడతారు 5-10 నిమిషాలు, 15 నిమిషాల్లో. కానీ నీ సొంత హృదయ భరణి నింపుకోవడం ఏంటి? కొత్త స్థుతులా, పాత స్థుతులా? పాడిందే పాడదా పాసి పనుల దాసరని ఒక పాట మనం వింటా ఉంటాం. నీది ఆరాధన పాసి పనుల ఆరాధనేనా, సద్ది ఆరాధనేనా, ఫ్రెష్గా మీరు సిద్ధపరచుకున్న స్థుతులా అవి? కనుక ఆనాడు ఇశ్రాయేలు స్థుతుల మీద ఆయన ఆశీనుడు కాగోరాడు, మన స్థుతుల మీద ఈనాడు ఆశీనుడు కాగోరుతున్నాడు. సమయం ఉంది కనుక నేను ఈ మాటలు తిరిగి హెచ్చరిస్తున్నాను. కనుక జ్ఞాపకం ఉంచుకోండి. ఆ ప్రభు మరి మన జీవితంలో కూడా మరి కొన్ని ఇచ్చాడు, మనకు కూడా ప్రాణాత్మ దేహాలు ఇచ్చాడని దేవుని స్తుతించాలని సోదరి చెప్పగా విన్నాం. తలాంతులు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, తర్వాత ఎన్నెన్నో మరి
మేలు చేశాడు మనకి. కొన్నిసార్లు మనకు రోగాలు పెట్టాడు, కొన్నిసార్లు బాధలు పెట్టాడు, కన్నీరు పెట్టాడు. ఎందుకా ఇది వచ్చిందా అని. మరి వాళ్ళ భర్త గారు ఉమ్, 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 మిల్టన్ కాదు మేడం, B12 డెఫిషియన్సీ. మైకిల్కి B12 డెఫిషియన్సీ. వాళ్ళు డాక్టర్లే, కానీ వాళ్ళకు తెలియని బలహీనతల్లో ఉన్నప్పుడు, బిడ్డ ఫెయింట్ అయిపోతున్నప్పుడు, స్నానం కూడా చేయలేక 1-2 అడుగులు వేసుకుంటావు. ఇది ఎందుకా, ఇంక నేను సేవ చేయలేను, సంఘాన్ని నడిపించలేను అన్నట్లుగా నిన్న మణిమాల చెప్పినట్టు నువ్వు ఈ పై అంతస్తు నుంచి దిగేసేని కొన్నిసార్లు సాతాను శోధన పెడుతుంది. నీకేనా ఇన్ని కష్టాలు, దేవుని ప్రార్థన వింటున్నాడు, మస్తుగా ఏమో భలే సేవ చేస్తున్నావు కానీ అని కొన్నిసార్లు సాతానుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. అయినా కూడా వీటన్నిటిలో అర్థం కాని శ్రమలు శోధనలు వచ్చిన సింపుల్గా నీకు స్తోత్రం ప్రభా, నీకు వందనాలు, ఈ యొక్క బలహీనత ఇచ్చినందుకు కూడా నీకు స్తోత్రాలు. నేను వినుకుంటూ నేను అనుకుంటాను, నిన్ను నాకు బయటపడింది, నాకు కూడా కీళ్ళ రోగం ఉందని నాకు తెలియదు. నెగిటివ్ అంటే నెగిటివ్ అనుకున్నాను, కానీ నెగిటివ్లో కూడా పెయిన్స్ ఉంటాయంట, అది నిన్ననే తెలిసింది. కొన్నిసార్లు మనకు అర్థం కావు కనుక నేను కూడా స్తుతిస్తున్నాను ప్రభా, ఉండే విషయాలకు ఇవి అదనంగా పెట్టావు ప్రభా, ఆయన నీకు స్తోత్రం. ఎరుకుల విషయాలు తీస్తావు, బలహీనతల్లో నేను బలం ఇస్తావు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నువ్వు బలవంతుడు అని చెప్పినాడు మరి పౌలు ద్వారా దేవుడు చెప్పాడు. కాబట్టి కనుక మన నెగిటివ్స్ కోసం కూడా దేవుని మనం స్తుతిస్తాం. స్థుతిలో ఉన్న శక్తి గొప్పదని, ప్రార్థనలో ఉన్న శక్తి కంటే కూడా స్థుతిలో ఉన్న శక్తి చాలా గొప్పది. ప్రభు అన్నాడు కదా, మీరు అడుగు వాటినెల్లా, కొన్ని కాదు, మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నారని నమ్మండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడు నమ్మకపోతే కాదు, నమ్మండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు. తను ఊహించని కార్యాలన్నీ దేవుడు చేస్తాడు. అందుకే దేవునికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యాన్ని ఇచ్చిన, సాక్ష్యాన్ని కూడా ఇచ్చిన సోదరి డాక్టర్ ఆశాలత కొరకై మనందరి ఎస్తేరు ప్రేయర్ బ్యారేజ్ గ్రూప్ తరఫున తనకు వందనాలు తెలియజేస్తున్నాం.